వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈబీ2 కేటగిరీ డేట్లు సెప్టెంబర్ 1 2014 వరకు మూవ్ అయ్యాయి. ఈ సందర్భంలో చాలామందికి 485 ఈ డాక్యుమెంటేషన్ మీద అట్లాగే అప్లై చేసే దాని మీద చాలామందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిపై మరిన్ని వివరాలు ఇవాళ బులెటిన్లో మనం చాంద్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ చాంద్ గారు. Hello, Krishna garu, and thank you all Myra viewers all across the world. చాంద్ గారు, ఇప్పుడు ఈ 2014 సెప్టెంబర్ 1 వరకు ఈబీ2 డేట్లు కరెంట్ అయినాయి కదా. ఈ ప్రాసెస్లో మనకి చాలామంది మెయిల్స్ చేశారండి, అట్లాగే కమెంట్స్ చేశారు. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ట్ అవుట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో ఫస్ట్ది ఏంటంటే, ఎంప్లాయర్ సపోర్ట్ లేకుండా అప్లికెంట్స్ బయట వేరే అటార్నీతో ఈ ప్రాసెస్ 485 ప్రాసెస్ చేయించుకోవచ్చా? సో చాలా మందికి డేట్స్ కరెంట్ అయ్యాయి. అయితే అన్ఫార్చునేట్లీ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ అట్లీస్ట్ సమ్ అప్లికెంట్స్ కి వాళ్ళు ఎవరితోటైతే 140 అప్రూవ్ అయిందో ఆ కంపెనీలో ఉండకపోవచ్చు, ఆర్ ఆ కంపెనీలో ఉంటే కొందరికి వేరే అటార్నీ వాడుకోవాలనే ఆప్షన్ కొందరు అడుగుతూ ఉంటారు. అయితే అసలు ఎంప్లాయర్ రోల్ ఎంత ఉంది ఈ 485 ప్రాసెస్ లో? సో 140 అండ్ పర్మ్ వరకు కంప్లీట్లీ అది దట్స్ అన్ ఎంప్లాయర్ ప్రాసెస్. అంటే అసలు ఎంప్లాయర్ ఫైల్ చేయాలి, ఎంప్లాయర్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. అయితే 485 దగ్గరికి వచ్చేసరికి 485 ఇస్ అన్ అప్లికేషన్ బై ద అప్లికెంట్. అంటే ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీ ఈస్ ట్రైంగ్ టు గెట్ అ గ్రీన్ కార్డ్, ఇట్ ఈస్ హిజ్ అప్లికేషన్. సో 485 ప్రాసెస్ లో జనరల్ గా ఏంటంటే మనకి ఎంప్లాయర్ రోల్ తక్కువ. కంప్లీట్లీ ఏంటంటే దట్స్ అన్ అప్లికేషన్ బై ద ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీ విల్ పే ద ఫీజ్. ఈవెన్ 485 అప్లికేషన్ ఫీజ్ కూడా ఎంప్లాయీ కట్టాలి. ఎంప్లాయర్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఎంప్లాయర్ కావాలంటే కట్టొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అయితే ఎంప్లాయర్ కి ఒక చిన్న రోల్ ఉంది. ఏంటంటే 485 అప్లికేషన్ పార్ట్ లో ఎంప్లాయర్ హ్యాస్ టు ఫైల్ ద 485J. సో 485 సప్లిమెంట్ జే అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది. ఆ సప్లిమెంట్ ని వాళ్ళు సైన్ చేయాలి. ఎందుకు సైన్ చేయాలంటే ఆ సప్లిమెంట్ జే it's a form that says whatever is the job that's on I-140, that job is still valid and the employer has that job open for the employee. So అది ఒక kind of attestation. So whole 485 application process లో ఎంప్లాయర్ 485J సైన్ చేయాలి. అది మాత్రం that is critical and that is required. It's mandatory as a part of the I-485 filing. సో ఎంప్లాయర్ 485J వ్యాలిడేట్ చేసి సైన్ పెడతాం వరకు వాళ్ళకి రోల్ ఉంది. తర్వాత మీరు ఇప్పుడు అప్లికెంట్స్ అది తీసుకుని బయటకు వెళ్ళి వేరే అటార్నీస్ చేయించుకోవచ్చు, అది దానికి ఇష్యూస్ లేవు. బట్ ఎంప్లాయర్ గనక సపోర్ట్ లేకుండా మేము 485J సైన్ చేయము, మా దగ్గర ఈ జాబ్ లేదు, దిస్ జాబ్ ఇస్ క్లోజ్డ్ అని అంటే ద 485 టిపికలీ కెనాట్ బి ఫైల్డ్. ఎందుకంటే ఎంప్లాయర్ ఆ 485J సప్లిమెంట్ J ఫైలింగ్ కి వాళ్ళ సపోర్ట్ కావాలి. సో అట్లీస్ట్ వాళ్ళు వ్యాలిడేట్ చేసి సైన్ పెడితే నెక్స్ట్ ఫైలింగ్ అనేది ఎంప్లాయర్స్ చేసుకోవచ్చు. వాళ్ళ ఓన్ గా డబ్బులు స్పెండ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ చెక్స్ పంపించవచ్చు యుఎస్సిఐఎస్ కి. సో అక్కడ ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనరల్ గా 140 కానీ H1B కానీ ఎంప్లాయీస్ వాళ్ళ ఓన్ చెక్స్ వాడుకోకూడదు. కంపల్సరీ అది ఎంప్లాయర్ దగ్గర నుంచే రావాలి. అందుకు జనరల్ గా ఏంటంటే అది ఎంప్లాయర్ సైడ్ నుంచి వెళ్తుంది. బట్ 485 యు ఆర్ ఫ్రీ టు యూజ్ యువర్ అటార్నీ, యు ఆర్ ఫ్రీ టు ఫైల్ ద ఫార్మ్, యు ఆర్ ఫ్రీ టు యూజ్ యువర్ ఓన్ చెక్స్. బట్ 485J మాత్రం ఎంప్లాయర్ సైన్ చేసి ఇవ్వాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అప్లికేషన్. ఓకే చాంద్ గారు, అట్లాగేనండి. ఇప్పుడు ఈ 485 ఇప్పుడు ఈ ప్రాసెస్లో బేసిక్గా ఈబీ2 ఈ 485 ప్రాసెస్లో అప్లై చేసిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్కి ఇంటర్వ్యూలు ఉండే అవకాశాలు ఉన్నాయా? కొంతమంది ఉన్నాయి అంటారు, కొంత ఉండే అవకాశాలు కొంతమంది ఉంటాయి అంటున్నారు, కొంతమంది లేదు డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నాం అని కూడా చెప్తున్నారండి. అసలు ఎట్లాంటి సర్కమ్స్టెన్సెస్లో ఇంటర్వ్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయి? సో ఆల్మోస్ట్ ద లాస్ట్ 2 years లో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కి ఆల్మోస్ట్ ద ఇంటర్వ్యూస్ హ్యావ్ స్టాప్డ్. ఆల్మోస్ట్, నాట్ 100%. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ గా గ్రీన్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి. ద డేట్స్ ఆర్ కరెంట్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ద ఫైల్ ఇస్ గుడ్, ఆ సీక్వెన్స్ లో వెళ్తూ పీపుల్ ఆర్ గెటింగ్ గ్రీన్ కార్డ్స్ అంటే 1 by 1. బట్ అక్కడక్కడ అంటే అకేషనల్లీ పీపుల్ ఆర్ స్టిల్ గెటింగ్ ఇంటర్వ్యూ రిక్వెస్ట్స్. సో అంటే 100% అయితే ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ వన్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మోర్ దెన్ లైక్లీ, అంటే ఐ వుడ్ సే ప్రాబబ్లీ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద కేసెస్ మోర్ దెన్ లైక్లీ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ. బట్ రేర్ కేసెస్ లో కపుల్ ఆఫ్ కేసెస్ లో ఇంటర్వ్యూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ ఉంటే జనరల్ గా ఏంటంటే మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఇంటర్వ్యూ రిక్వెస్ట్. మీకు ఆ డేట్ అండ్ టైం, ఏ టైంకి ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ యూఎస్సిఐఎస్ ఆఫీస్కి వెళ్ళాలి అనే ఒక నోటీస్ వస్తుంది. దట్ నోటీస్ టిపికలీ విల్ కమ్ టు యూ, ఇట్ విల్ ఆల్సో కమ్ టు ద అటార్నీ. సో జనరల్ గా అటార్నీని వాడితే అటార్నీ ఆఫీస్కి వస్తుంది.
అండ్ ఈవెన్ అప్లికెంట్స్ కూడా డైరెక్ట్ గా నోటీస్ వస్తుంది. సో అది వెరీ రేర్, బట్ అగైన్ ఏంటంటే పొటెన్షియలీ దట్ పాసిబిలిటీ ఈస్ దేర్ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. ఓకే చంద్ గారు. ఇప్పుడు ఇన్ జనరల్ బేసిక్గా ఇట్లా ఇంటర్వ్యూ ఉండే అవకాశాలు ఉంటే ఎట్లాంటి డాక్యుమెంట్స్ వీళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందండి? సో జనరల్ గా ఇంటర్వ్యూ నోటీస్ లో వాళ్ళు హై లెవెల్లో డిపెండింగ్ ఆన్ వాట్ దే ట్రైంగ్ టు ఇంటర్వ్యూ, హై లెవెల్లో కొన్ని డాక్యుమెంట్స్ లిస్ట్ రాసి పంపిస్తారు. సో కంపల్సరీ ఏంటంటే డెఫినెట్లీ లుక్ ఎట్ యువర్ నోటీస్. ఆ నోటీస్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ తీసుకెళ్ళండి. And again, this is only if you get an interview request. This is a rare occurrence, but people are still getting interview requests very rarely. సో ఒకవేళ ఇంటర్వ్యూ రిక్వెస్ట్ వస్తే మాత్రం ఆ నోటీస్ లో ఉన్న డాక్యుమెంట్స్ చూసుకుని అవి మాత్రం కంపల్సరీ తీసుకువెళ్ళండి. అది కాకుండా మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆల్ ద I-94s. అంటే మీరు యుఎస్ లో గనక ఇంతకు ముందు కపుల్ ఆఫ్ టైమ్స్ ఎంటర్ అయి ఉంటే, సో యూ షుడ్ టేక్ ఆల్ ద I-94s. యూ షుడ్ టేక్ ఆల్ యువర్ అప్రూవల్ కాపీస్ అండ్ ఆల్సో అట్లీస్ట్ రీసెంట్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్స్ డెఫినెట్లీ తీసుకువెళ్ళండి. రీసెంట్ పే స్టేట్మెంట్స్ కూడా తీసుకువెళ్ళండి హై లెవెల్లో. అండ్ ఎనీ డాక్యుమెంట్స్ దట్ యూ సబ్మిటెడ్ టు USCIS, అంటే మీరు 485 ఫైలింగ్ లో ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో వాటి ఒరిజినల్ కాపీస్ ఉంచుకోండి, చేతిలో ఉంచుకుని వాటిని తీసుకువెళ్ళండి. సో హై లెవెల్లో ఈ నోటీస్ లో ఉన్న డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ మీ స్టేటస్ డాక్యుమెంట్స్, అంటే రీసెంట్ పే స్టేట్మెంట్స్, రీసెంట్ ట్యాక్స్ రిటర్న్స్, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ ఒరిజినల్ కాపీస్, ఇలాంటివి కంపల్సరీ తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళిన తర్వాత ఐ థింక్ దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ. అంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో వాళ్ళు ఏమి డాక్యుమెంట్స్ చూపెట్టమని అడగరు, బట్ ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ టు క్యారీ. సో అడిగితే మీరు అది ఓపెన్ చేసి రిఫర్ చేసి చూపెట్టచ్చు వాళ్ళకి. ఓకే చంద్ గారు, జనరల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన అప్లికెంట్స్లో ఎటువంటి సినారియాలు ఇంటర్వ్యూలు పిలుస్తారండి? అట్లాగే క్వశ్చన్స్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? కొన్ని ఏంటంటే డెఫినెట్లీ కొన్ని టార్గెటెడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అంటే కొందరు టార్గెట్ చేసి. సో ఐదర్ బికాజ్ వాళ్ళ ఎంప్లాయర్ కి ఏదైనా ఇష్యూ ఉందనో, లేకపోతే వాళ్ళకి ఏదో ప్రీవియస్ ఏదో స్టేటస్ ఇష్యూ ఉందనో, సో ఇలాంటి వాళ్ళకి జనరల్ గా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి టార్గెటెడ్ గా. కొన్ని అక్కడక్కడ ర్యాండమ్ గా కూడా అవుతా ఉంటాయి, ఎందుకంటే ఆ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రాసెస్ కోసం అక్కడక్కడ ఏంటంటే కొంచెం ఫ్యూ కేసెస్ ర్యాండమ్ గా ఉంటాయి. అంటే దెర్ ఇస్ నో ట్రిగర్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ జస్ట్ ర్యాండమ్ ఇంటర్వ్యూ రిక్వెస్ట్. అయితే నేను చూసినంత వరకు జనరల్ గా ఏంటంటే ఇఫ్ సంబడి పొటెన్షియలీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ స్టేటస్ ఇష్యూ, మేబీ మధ్యలో ఏదో డినైల్ కాపీ ఉంది మధ్యలో వాళ్ళ రికార్డ్ లో, ఆర్ ఏదన్నా క్రిమినల్ హిస్టరీ, అంటే మేబీ ఏదన్నా DUI ఆర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఆర్ ఏదన్నా క్రిమినల్ రికార్డ్ ఏదన్నా ఉంది ఫర్ సమ్ రీజన్. అంటే వెన్ ఐ సే క్రిమినల్ రికార్డ్, ట్రాఫిక్ టికెట్ ఇస్ నాట్ దట్ బిగ్ ఆఫ్ అ డీల్. జస్ట్ ఒక ట్రాఫిక్ టికెట్ ఉంటే అంత పెద్ద ఇష్యూ కాదు, అన్లెస్ ఇట్ ఈస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, అంటే DUI DWI అలాంటి టికెట్ అయితే తప్ప. అంటే ఎనీ టైమ్ సంబడి ఈజ్ అరెస్టెడ్, క్రిమినల్ రికార్డ్ ఉంటుంది, అలాంటి వాళ్ళు జనరల్లీ ఏంటంటే మోర్ ప్రోన్ టు గెటింగ్ ఎన్ ఇంటర్వ్యూ రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఏదన్నా డినైల్స్ ఉంటాయి ఇన్ ద పాస్ట్ రికార్డ్ ఏమైనా డినైల్స్ కనపడితే వాళ్ళు కూడా ప్రాబబ్లీ దే ఆర్ మోర్ ప్రోన్. అండ్ జనరల్గా ఏంటంటే ఏదైనా కంపెనీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అని తెలిస్తే, జనరల్ గా ఏదో పాస్ట్ లో వాళ్ళకి ఏదైనా కంపెనీలో ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా జనరల్లీ దే ఆర్ ప్రోన్. దట్ బీయింగ్ సెడ్, ఇవి ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూ ఉండాలని రూల్ లేదు. బట్ అగైన్ ఇలాంటి సెనారియోస్ లో దే ఆర్ హై ట్రిగర్స్ ఫర్ గెటింగ్ ఎన్ ఇంటర్వ్యూ రిక్వెస్ట్. ఓకే చంద్ గారు, ఇంకా ఇంటర్వ్యూ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇంకా జనరల్ క్వశ్చనియర్ కూడా పెట్టి మచ్చి ఈ సినారియో బేస్డ్ మీద ఉండే అవకాశాలు ఉంటాయి కదండి? జనరల్ గా ఏంటంటే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూ విల్ ఆటోమేటిక్లీ అండర్స్టాండ్, ఎందుకంటే వాళ్ళ క్వశ్చనింగ్ లో మీకు ఒక ఫస్ట్ 5-10 మినిట్స్ అర్థమైపోతుంది అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నారని. ఒక్కోసారి ఏంటంటే మొత్తం కంపెనీ గురించి అడుగుతూ ఉంటారు, కంపెనీ వాళ్ళు మీకు ఆన్ టైం పే చేశారా, మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా, ఇలాంటివి. అంటే ఇఫ్ దర్ ఇస్ ట్రిగర్ బేస్డ్ ఆన్ ద కంపెనీ హిస్టరీ. ఒక్కోసారి వాళ్ళకి ఏదైనా H1B ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదో సైట్ విజిట్ అయింది, సైట్ విజిట్ లో ఏదో ఇష్యూ వచ్చింది, లేకపోతే ఏదో డినైల్ వచ్చింది అనుకోండి, దాని మీద అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఓకే చంద్. సో జనరల్ గా ఏంటంటే ఫస్ట్ 5-10 మినిట్స్ వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది అసలు ఎందుకు, అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఏది లేకుండా జనరిక్ అడుగుతున్నారు అనుకోండి, మోర్ దెన్ లైక్లీ ఇట్స్ జనరిక్ ఇంటర్వ్యూ రిక్వెస్ట్, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే చంద్ గారు, జనరల్ గా ఈ 485 అప్లికేషన్ ని ఎక్స్పైరీ చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? 485 ఎక్స్పిడైట్ అంటే ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే మనకి 485 తో పాటు EAD అప్లై చేస్తాం, అడ్వాన్స్ పరోల్ అప్లై చేస్తాం, అండ్ 485 అప్లై చేస్తాం. సో ఎక్స్పిడైట్ ప్రాసెస్. సో 130 అంటే అడ్వాన్స్ పరోల్ అండ్ EAD కార్డ్. సో జనరల్ గా ఏంటంటే మీరు వాటిని ఎక్స్పిరేట్ చేస్తే ప్రాపర్ రీజన్ ఉంటే, అట్లీస్ట్ నేను చూసినంత వరకు మీకు 50-50 ఛాన్స్ ఉంటుంది. అంటే దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ ఎక్స్పిరేట్ రిక్వెస్ట్ మైట్ గెట్ అప్రూవ్డ్ ఇఫ్ దెర్ ఇస్ అ వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ రీజన్.
అండ్ ఒక్కోసారి నిజంగా గుడ్ రీజన్ ఉన్నా కూడా ఒక్కోసారి ఎక్స్పెక్టెడ్ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతాయి, ఇది ఈఏడి కార్డ్ అండ్ అడ్వాన్స్ పరోల్కి. అయితే కొందరు రీసెంట్ గా ఏం అడుగుతున్నారంటే 485 ఎక్స్పెడైట్, అంటే అసలు 485 మనం ఎక్స్పెడైట్ రిక్వెస్ట్ రేస్ చేయొచ్చా, యూఎస్ఏస్ కి ఒక రిక్వెస్ట్ రేస్ చేసి, అంటే కుడ్ బి వాట్ ఎవర్ రీజన్, మేబీ రీజన్ సచ్ యాజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక చైల్డ్ ఉన్నాడు, ఆ చైల్డ్ ఏజ్ అవుట్ అయిపోతున్నాడు, ఆర్ నాకు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి, సంథింగ్ కుడ్ బి సమ్ జెన్యున్ రీజన్, అంటే ఏదైనా రీజన్ ఉంటే ఎక్స్పెడైట్ చేయొచ్చా. అయితే మీరు అఫీషియల్ గా ఏంటంటే ఎస్, మీరు ఎక్స్పెడైట్ చేయొచ్చు, మీరు యూఎస్ఎస్ కాల్ చేయొచ్చు, కాల్ చేసి యూ కెన్ సే ఐ హావ్ దిస్ రీజన్, కెన్ యూ ఎక్స్పెడైట్ మై 485. సో మీరు రిక్వెస్ట్ అయితే రేస్ చేయొచ్చు. అయితే ప్రాక్టికల్లీ వాట్ హ్యాపెన్స్, ప్రాక్టికల్లీ నేను చూసినందుకు ఏంటంటే అడ్వాన్స్ పరోల్ ఈఏడి కార్డ్కి అయితే అట్లీస్ట్ ఎంతో కొంత 50% ఛాన్స్ అయితే ఉంది మీకు అప్రూవ్ అవుతాయి ఎక్స్పెడైట్ రిక్వెస్ట్. 485 మాత్రం నేను చూసిన కేసెస్ లో మోర్ దెన్ లైక్లీ ఇట్ విల్ బి డినైడ్. ఎందుకంటే 485 అనేది జనరల్ ఏంటంటే ద బర్డన్ ఇస్ వెరీ వెరీ హై, అంటే ఈ చాలా, అంటే మీరు యూ హ్యావ్ టు షో, ఎందుకంటే ఇప్పుడు మీరు వై ఇన్ యువర్ సర్కమ్స్టాన్స్ యూ నీడ్ దట్ ఎక్స్పీరియట్, అది మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. సో అట్ అగైన్ యూ నెవర్ నో, అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, అంటే మీకు అది యుఎస్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్, బట్ ఆ బర్డన్ ఇస్ వెరీ వెరీ హై. నేను జనరల్ గా చూసినంత వరకు ఏంటంటే ఎక్స్పైరేట్ రిక్వెస్ట్ ఫర్ 485 జనరల్ గా ఫెయిల్ అవుతాయి. ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ 485 ఎక్స్పైరేట్ రిక్వెస్ట్ విల్ గెట్ అప్రూవ్. ఓకే చంద్ గారు, అట్లాగే ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో జనరల్గా చాలామందికి కిడ్స్ కూడా 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే వాళ్ళ పరిస్థితి ఏంటండి, 21 ఇయర్స్ దాటినాక గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుందా కిడ్స్కి? ఈ ప్రాసెస్ మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? సో సిఎస్పిఏ, సో అగైన్ జనరల్ ఏమవుతుందంటే జనరల్ రూల్ ఇమిగ్రేషన్ ఏంటంటే 21 ఇయర్స్ ఇస్ ద కట్ ఆఫ్ ఏజ్, అంటే ఒక ద చైల్డ్ క్రాసెస్ 21, అంటే మామూలుగా మనం మేజర్ అంటే 18 ఇయర్స్ అనుకుంటాం, No. బట్ యుఎస్ ఇమిగ్రేషన్ లాలో ఇట్ ఇస్ 21 ఇయర్స్. సో యుఎస్ ఇమిగ్రేషన్ లాలో 21 ఇయర్స్ వరకు అ చైల్డ్ కెన్ బి యువర్ డిపెండెంట్. 21 ఇయర్స్ దాటిన తర్వాత దే ఆర్ నాట్ యువర్ డిపెండెంట్ జనరల్ గా. సో ఇప్పుడు మీరు H4 కూడా చూసారనుకోండి పిల్లలకి, సో మీరు 21 ఇయర్స్ వరకు పిల్లలకి H4 ఉంటుంది, 21 ఇయర్స్ దాటిన తర్వాత దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ H4. అలాగే మీకు గ్రీన్ కార్డ్స్ లో కూడా 485 లో 21 ఇయర్స్ దాటిన తర్వాత, అంటే ఇప్పుడు సపోజ్ మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసే టైంకి పిల్లలు 21 ఇయర్స్ దాటిపోతే జనరల్ గా మీరు ఏంటంటే మీరు అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయలేరు. అయితే చాలా మందికి ఏమవుతుందంటే 21 ఇయర్స్ బిఫోర్ మీరు పిల్లలకు కూడా మీతో పాటు 485 అప్లికేషన్ చేసే టైంలో పిల్లలకు కూడా అప్లై చేస్తారు. అట్ దట్ టైమ్ సే దే ఆర్ ప్రాబబ్లీ లెస్ దెన్ 21, సే 18 ఇయర్స్ ఆర్ 19 ఇయర్స్. సో మీరు 18 ఆర్ 19 ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లలకి 485 అప్లై చేశారు. అయితే మీకు జనరల్గా ఏమవుతుందంటే 21 ఇయర్స్ వచ్చేసరికి గ్రీన్ కార్డ్ రాలేదనుకోండి, జనరల్ ఏంటంటే దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ యూ హ్యావ్ టు కన్సిడర్. అయితే కరెంట్ రూల్ ఏంటంటే మీకు 21 ఇయర్స్ లోపల మీరు 485 కనుక ఫైల్ చేసి ఇఫ్ ద డేట్ ఇస్ కరెంట్ ఇన్ ద ఫస్ట్ చార్ట్, అంటే ఫస్ట్ చార్ట్ అంటే ఫైనల్ యాక్షన్ చార్ట్, ఫైనల్ యాక్షన్ చార్ట్ లో అట్లీస్ట్ వన్ టైం 1 మంత్లీ బులెటిన్ లో మీ డేట్ కనుక కరెంట్ అయింది అనుకోండి బిఫోర్ ద చైల్డ్ ఇస్ 21 ఇయర్స్ ఓల్డ్, 21 ఇయర్స్ కి మీకు గ్రీన్ కార్డ్ రాకపోయినా కూడా చైల్డ్ కి డేట్ లాక్ అయిపోతుంది. అంటే వాట్ దట్ మీన్స్ ఇస్ వాళ్ళకి రేపు దర్ నాట్ ఇన్ఎలిజిబుల్ వన్స్ దే క్రాస్ 21, దర్ స్టిల్ ఎలిజిబుల్. సో వాళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డ్ కి టైం పట్టినా కూడా దర్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ అ గ్రీన్ కార్డ్. అయితే మీకు ఇంకొక కేటగిరీ ఏంటంటే 21 ఇయర్స్ కిడ్ కి చైల్డ్ కి 21 ఇయర్స్ వచ్చే వరకు ఇఫ్ ద డేట్ ఇస్ నాట్ కరెంట్ ఇన్ ద ఫస్ట్ చార్ట్, అంటే మీకు ఏమైందంటే ఫస్ట్ చార్ట్ అంటే ఫైనల్ యాక్షన్ చార్ట్, ఫైనల్ యాక్షన్ చార్ట్ లో ఒక్కసారి కూడా మీకు డేట్ కరెంట్ అవ్వలేదు అనుకోండి, ఓన్లీ సెకండ్ చార్ట్ లో డేట్ కరెంట్ అయింది. సో సెకండ్ చార్ట్ లో డేట్ కరెంట్ అయింది కనుక మీరు 45 అప్లై చేశారు, బట్ ఫస్ట్ చార్ట్ అంటే ఫైనల్ యాక్షన్ చార్ట్ లో అసలు ఎప్పటికీ మీ డేట్ కరెంట్ అవ్వలేదు అనుకోండి, అలాంటి చిల్డ్రన్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే వాళ్ళు దే విల్ లూజ్ దర్ ఎలిజిబిలిటీ. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ అ గ్రీన్ కార్డ్ బేస్డ్ ఆన్ ద పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అండర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ. సో అది చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. అయితే దెర్ ఇస్ అ యాక్ట్ కాల్డ్ సిఎస్పిఏ. సిఎస్పిఏ యాక్ట్ లో ఏమవుతుందంటే 21 ఇయర్స్ దాటిన తర్వాత కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, కొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కి 21 ఇయర్స్ పిల్లలకి దాటే లోపల ఒక్కసారైనా డేట్ కరెంట్ అవ్వకపోతే జనరలీ ఇట్స్ అ ప్రాబ్లం. సో అదేంటంటే జనరలీ డిస్కస్ విత్ అటార్నీస్, దేర్ ఇస్ అ యాక్ట్ కాల్డ్ సిఎస్పిఏ, చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది. సో అది కొంచెం ట్రికీ ప్రాసెస్, బట్ ఏంటంటే 21 ఇయర్స్ దాటారు అంటే జనరలీ దేర్ కుడ్ బి సమ్ ప్రాబ్లమ్స్, బట్ డేట్స్ అట్లీస్ట్ ఒక్కసారైనా కరెంట్ అయితే మీ ఫైనల్ యాక్షన్ చార్ట్ లో దెన్ యు ఆర్ ఆన్ అ సేఫ్. సేఫ్ బోట్, అప్పుడు ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, యా, థ్యాంక్ యూ చాంద్ గారు. ఇంకా మీరు చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా?
సో అంటే అగైన్ మీరు రీసెంట్ టైమ్స్ ఏమవుతున్నాయి అంటే చాలా 485 పెండింగ్ ఉన్నాయి. అంటే ద నెంబర్స్ ఆర్ వెరీ వెరీ లార్జ్. ద అదర్ పాజిటివ్ సైడ్ ఇస్ అలాగే మనకి చాలా వీసా నెంబర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇయర్. ఎంత స్పీడ్ గా చేస్తున్నారు అనేది నో బడి నోస్. అట్లీస్ట్ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అయితే డెఫినెట్లీ అంత స్పీడ్ గా అయితే వెళ్ళలేదు ఈ యూఎస్ఏఎస్ వాళ్ళు. బట్ హోప్ఫుల్లీ ఏంటంటే రీసెంట్ టైమ్స్ ఏమవుతున్నాయి అంటే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాకి టెక్సస్ సర్వీస్ సెంటర్ అండ్ నెబ్రాస్కా సర్వీస్ సెంటర్ నుంచి మొత్తం కేసెస్ ని మూవ్ చేస్తున్నారు నేషనల్ బెనిఫిట్ సెంటర్ కి. సో థింగ్స్ అయితే దే ఆర్ గెటింగ్ స్ట్రీమ్ లైన్. డెఫినెట్లీ ఏంటంటే థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్ లో మనం చాలా మూవ్మెంట్ చూడొచ్చు. చాలా వీసా నెంబర్స్ ఉన్నాయి, ప్రాసెస్ చాలా స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి కనుక హోప్ఫుల్లీ వీ వాంట్ బి పాజిటివ్, వీ వాంట్ ఎక్స్పెక్ట్ అలాట్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్. డెఫినెట్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ నెంబర్స్ అయితే వేస్ట్ అవుతాయి అని ఓకే. అనిపిస్తుంది. ఎంతో కొంత వేస్టేజ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది కానీ హోప్ఫుల్లీ ఆ నెంబర్స్ కనుక తక్కువ వేస్ట్ అవుతే ఎక్కువ మంది మోర్ పీపుల్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ ద గ్రీన్ కార్డ్. సో డెఫినెట్లీ ఏంటంటే థర్డ్ క్వార్టర్ నెంబర్స్ అనేది మనం మానిటర్ చేసి చూడాలి. థర్డ్ క్వార్టర్ లో ఎక్కువ వీసా నెంబర్స్ కనుక వాళ్ళు యూటిలైజ్ చేసుకుని గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తే హోప్ఫుల్లీ వేస్టేజ్ విల్ బి లో. సో బట్ అగైన్ నెంబర్స్ అయితే యా ఉన్నాయి, వీసా నెంబర్స్ యా అయితే ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాలంటే, ఇష్యూ చేయాలంటే. ఎంత స్పీడ్ గా వెళ్తారనేది మనం చూడాలి నెక్స్ట్ కపుల్ యా ఆఫ్ మంత్స్ లో. చూద్దాం చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. లాస్ట్ ఇయర్ వేస్టేజ్ ఎక్కువైంది అనుకున్నాం. ఈ ఇయర్ చూద్దామండి ఎట్లా ఉంటుంది ఏంటనేది. థ్యాంక్ యూ చాంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వ్యూవర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదంటే info@myramedia.netకి మెయిల్ చేయండి. నెక్స్ట్ సెషన్లో చాంద్ గారిని అడిగి వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.